నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్ నాలెడ్జ్ ఎట్ రేట్ వందన. ఈవేళ వీడియోలో మీకు ఒక న్యూ నోటిఫికేషన్ కోసం అయితే డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ న్యూ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి అనమాట. సో, ఈ నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేవి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అని నేను క్లారిటీగా మీకు వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, అప్రెంటిస్‌షిప్‌కి అనమాట మనం ఎలా అప్లై చేసుకోవాలి, అక్కడ ఎలా మనం ఫిలప్ చేయాలనేది కూడా క్లారిటీగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో, ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పత్రికా ప్రకటన అని ఇక్కడ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ అనమాట ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ చేయుటకు ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళనమాట ఐటీఐ నందు ఉత్తీర్ణులై ఉండాలి. వాళ్ళు 10/2025 నుంచి 11/8 లోపల అనమాట ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshippindia.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే 11/8 లోపల చేసుకున్న వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే ఆ డేట్ తర్వాత చేస్తారో వాళ్ళ దరఖాస్తులు అయితే ఫ్రెండ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పరిగణలోకి అయితే తీసుకోబడదు అని ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పారు. సో, అభ్యర్థులు ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పాటించాల్సినవి కొన్ని ఇక్కడ క్లారిటీగా మనకి ఇందులో ఈ నోటిఫికేషన్‌లో అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో, ఏ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనమాట ఈ జాబ్స్‌కి అర్హులనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ జిల్లా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే చూసుకుంటే ఫ్రెండ్స్, కర్నూలులో అయితే డీజిల్ మెకానిక్‌కి 33, మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1 అండ్ మెషినిస్ట్ 0 లేరనమాట ఎవరు, ఫిట్టర్ 1, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ 1 అలాగా మొత్తం 46 అనమాట. సో, ఇక్కడ క్లారిటీగా మనకి నంద్యాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అనంతపురంలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆల్సో సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లారిటీగా అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములు అనమాట ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్లో నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి అప్రెంటిస్ చేయదలుచుకున్న జిల్లాని ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయొచ్చు. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు ఈ క్రింద కనబరచబడినవి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే మనకి ఇచ్చినారు కదా నోటిఫికేషన్లో. సో, మనం అలా ఏం చెప్పారో దాన్ని పాటించుకుంటూ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కర్నూలులో నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు అనమాట. నంద్యాల అయితే ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల అండ్ అనంతపూర్ అయితే ఏపీఎస్ఆర్టీసీ అనంతపూర్. ఆ విధంగా అనమాట మనం ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్ అప్లై చేయడానికి మనకి ఎంత రుసుము అంటే 118 రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. 100 రూపీస్ ఈ పెట్టడానికి అండ్ 18 రూపీస్ జీఎస్టీకి అనమాట. మొత్తం కలిపి 118 రూపీస్ అనమాట. సో, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు నందు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేశారో అక్కడికి వెళ్ళనమాట మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒక సెట్ జిరాక్స్ కాపీలతో మనం అక్కడ అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, వెరిఫికేషన్కి అనమాట హాజరయ్యే వాళ్ళు 118 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇంకా ఏమేమి మనం తెచ్చుకోవాలనేది ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి ప్రొఫైల్ అనేది ఉండాలి. నెక్స్ట్ www.apprenticeship.india.gov.in పోర్టల్ నందు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఏఆర్ఎన్ అనేది
నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి, ఐటీఐ మార్క్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీబీటీ సర్టిఫికేట్ కూడా తప్పకుండా ఉండాలని మేము మెన్షన్ చేశారు. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రము, ఎస్సీ అయితే ఎస్టీ అయితే బీసీ మనం క్యాస్ట్ వచ్చేంత మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వికలాంగులైనచో ధృవీకరణ పత్రం ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే వాళ్ళ యొక్క ధృవీకరణ పత్రం కూడా మనం పెట్టాలి. నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే ఆ ధృవీకరణ పత్రం, నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే మాత్రం తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏమేమి మనం పాటించాలి అంటే ఆన్లైన్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళే తప్పకుండా వెరిఫికేషన్ హాజరవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ కాకుండా మిగతా ఇంకే ద్వారా మనం అప్లై చేసినా మనకి అనమాట వాటిని పరిగణలోకి తీసుకోరు. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తునందు ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా మనం ఈకేవైసీ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ సరిపోవాలన్నమాట, మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలి. నెక్స్ట్ పోర్టల్ నందు అప్రెంటిస్ కొరకు అప్లై చేయనప్పుడు ఏమైనా సందేహాలు ఉన్నాయో మీరు మీ సమీప గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు సంప్రదించవచ్చును. నెక్స్ట్ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనకి ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ ఫోన్కి అనమాట ఫోన్ చేసి ఆ నెంబర్ ఫోన్ చేసి మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళైతే క్లారిఫై చేస్తారనమాట. అది కూడా ఏ టైమింగ్లో అంటే 10:30 నుంచి 5 వరకు అనమాట, ఈవినింగ్ 5 వరకు. ఆ సమయంలో మనం ఫోన్ చేస్తే అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దగ్గరలోని డిపో మేనేజర్ గారి కార్యాలయం నోటీస్ బోర్డు నందు కూడా మనం చూడొచ్చు అనమాట. అక్కడ కూడా మనకు డీటెయిల్ వర్షన్ అయితే మెన్షన్ చేశారంట. సో నెక్స్ట్ ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు అంట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం గూగుల్లో www.apsrtc.gov.in అని మనం క్లిక్ చేస్తే మనకనమాట ఫస్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి అప్రెంటిస్షిప్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక రిజ్యూమ్ ఫామ్ కింద వస్తుందన్నమాట. అందులో మనకి నేము, నెక్స్ట్ మన ఫోన్ నెంబరు, ఇంకా A to Z డీటెయిల్స్ అనేవి అక్కడ అడుగుతారు. సో అక్కడ మనం టైప్ చేసి మన రిజ్యూమ్ అనమాట ఆ విధంగా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి యూజ్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.